భగవద్గీత మొట్టమొదటిగా అర్జునుడికి ఈ దుఃఖం తొలగాలంటే ముందు జ్ఞానం కావాలి. అందుకే 2వ అధ్యాయంలో జ్ఞానం నుండే ప్రారంభం చేశాడు. అక్కడ జ్ఞానం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మొట్టమొదటిగా జ్ఞానం బోధించాడో కొంత అర్జునుడికి క్రమంగా దానిపైన ఉత్సాహం కలిగింది, ఉత్సుకత కలిగి ప్రశ్నలు వేశాడు. దీని తర్వాత ఎట్లా, ఇది కలిగితే ఇది ఎట్లా అనే ప్రశ్నలు వెయ్యిగా చక్కగా అది కర్మయోగంగా ఇదైంది. ఆ తర్వాత ఇంకా భక్తి యోగంగా రూపొందింది. మరి అటువంటి ఈ భగవద్గీతని మనం మొట్టమొదట పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. వ్యాసేన గ్రథితాం పురాణమునినాం అంటే సనాతన కాలమైనటువంటి సనాతన ధర్మాన్ని బోధించినటువంటి వ్యాసుడు, అటువంటి వ్యాసుని చేత ఇది వ్యాఖ్యానించబడినది. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా వ్యాసేన గ్రథితాం. పురాణం అంటే సనాతనం అనమాట. సనాతనం అంటే ఆది కాలం, అనాది కాలం. మన ఈ ఆధ్యాత్మిక వాంగ్మయానికి ఎవరయ్యా ముఖ్యులంటే వ్యాస భగవానుడు. వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అన్నారు. ఈ జగత్తులో ఆధ్యాత్మికత సమస్త ఈ జ్ఞాన భాండాగారం ఉన్నదనంటే అది వ్యాసునితోనే వచ్చింది. వ్యాసుడు ప్రతి ఒక్కటి టచ్ చేసిందే. వ్యాస ఉచ్చిష్టం అన్నారు అంటే వ్యాసుడు అన్నిటిని కూడా చూసినది, ఆయన స్పర్శించినదే. అటువంటి వ్యాసుని చేత ఇది రచించబడినది. భగవంతుని చేత చెప్పబడితే వ్యాసుడు దీన్ని రాసి చక్కగా దీన్ని విభాగాలుగా యోగాలుగా మార్చి ఈ లోకానికి అందించినదే భగవద్గీత. అటువంటి 18 అధ్యాయాలతో కూడుకున్నదనమాట. మరి ఈ భగవద్గీత, గీత అంటే ఏమిటి? గీత అందులో ఉన్నది. దాన్ని అట్టింటి మార్చు త్యాగి. గీత అంటే త్యాగి, అంటే త్యాగివిక. ఎవడు త్యాగం అవుతాడో వాడే ఈ లోకంలో గీతని ఆశ్రయించిన వాడు. త్యాగి కావాలా. త్యాగేనైకేన అమృతత్వ మానసు అన్నాడు. ఏకైన త్యాగేన, ఒక్క త్యాగం చేతనే అమృతత్వాన్ని, దివ్యత్వాన్ని పొందుతాడు మానవుడు. చూడండి, త్యాగం కావాలా. త్యాగం లేని జీవనం అది వృథా. త్యాగేనైకేన అమృతత్వం ఆనసు. త్యాగం అనేది గొప్పదండి. అందరికీ త్యాగం రాదు. త్యాగం రావాలంటే అది గొప్ప పుణ్యం కావాలా. పూర్వజన్మలు, అనేక జన్మల యొక్క పుణ్యం, సుకృతి విశేషం చేతనే ఈ జన్మలో త్యాగం చేయగలడు. కొంతమంది కోట్లు ఉంటాయి కానీ త్యాగం చేయలేడు. కొన్ని లక్షలు ఉంటాయి, ఇంకా అతడు బిచ్చగాళ్ళలాగా ఉంటాడు. చూడండి, అసలు కోట్లు ఇంకా వాడికి కోట్లు కావాలనుకుంటాడు. ఒక రూపాయి పెట్టాలంటే మనసా బుద్ధి రాదు. మరి ఈ భగవద్గీత యొక్క బోధ ఏమిటంటే నువ్వు త్యాగివి కా అన్నాడు. నువ్వు ముందు త్యాగివి కా. గీత అది 2 అక్షరాలే మనిషిని మార్చేస్తుందనమాట. గీత దాటావా. రామాయణంలో లక్ష్మణుడు గీత గీశాడు. సీతాదేవిని అరణ్యవాసంలో ఆ కాండంతా అరణ్యకాండలో చెప్పబడుతుందన్నమాట. లక్ష్మణుడు బయటికి వెళ్తాడు, సీతాదేవికి బయటికి రావద్దని ఒక గీత గీస్తాడు. అమ్మ, ఈ గీతను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దాటకూడదు. దాటావా నీ గీత మారినట్టే అనే ఉద్దేశమే కదా. చూడండి, ఎప్పుడైతే సీతాదేవి గీత దాటిందో అంతే మొత్తం ఇక మళ్ళీ అయోధ్యకి వచ్చే పరిస్థితి లేకపోయింది. భగవద్గీతని మరి దాటామా ఈ మృత్యు సంసార సాగరంలో పడిపోతాం. ఇది ఒక గ్యూటురాయి వంటిది. అందుకే మన పెద్దలు చెప్తారు, చూడండి, ఇది నువ్వు దాటకూడదు, నువ్వు ఇట్లా ఆచరించాలా, ఇట్లా ఉండాలా, ఈ విధంగా చెయ్యాలా అని మనకు గీత గీసినట్టుగా చెప్తారు. ఎప్పుడైతే వాళ్ళు చెప్పినట్టు మనం చెయ్యమో, ఎప్పుడైతే మనం వాళ్ళు చెప్పిన పద్ధతుల్లో నడుచుకోమో ఇక మన జీవితం తారుమారు అయిపోతుంది. అట్లా తారుమారు కాకుండా ఉండాలంటే గీతని ఆశ్రయించు. భగవద్గీత. అందుకే శంకరాచార్యులు ఏమన్నారు? భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత
సకృదపియేన మురారి సమాచ సకృదపియేన మురారి సమాచ. సకృదపి ఒక్కప్పుడైనా సరే జీవితంలో రోజులో కనీసం 10 నిమిషాలైనా భగవంతుణ్ణి భక్తితో ప్రేమతో ఎవడైతే మరి ఆశ్రయిస్తాడో అర్చిస్తాడో ప్రార్థిస్తాడో సకృదపియేన మురారి సమాచ క్రియతే తస్య యమోపి న చర్చ. అతని పక్కట యముని యొక్క చర్చే ఉండదు. అంటే యముడు వచ్చే అంటే యమధర్మరాజు యొక్క చర్చ ఉండదు. అంటే ఏమిటి? అతడు మృత్యువు నుండి జయిస్తాడు. అతడికి మృత్యువు తన చేతిలో ఉంటుంది. తను ఎప్పుడు రమ్మంటే అప్పుడే వస్తుంది. ఇంకొక అర్థం ఏమిటంటే ఆ మృత్యువు ఎట్లా ఉంటుందట ఆయనకి? సుగమంగా వెళ్ళిపోతుంది. చూడండి, మరణ సమయంలో ఎంతో కష్టపడాలి. ఒక్క తేలు కుడితే మనకి ఎంతో బాధ. అట్లాగట ఒక 100 తేలులు కుడితే ఎంత బాధ ఉంటుందో. జీవుడు ఈ దేహం నుండి శరీరం నుండి పోయేటప్పుడట అంత బాధ ఉంటుందట, అంత దుఃఖం ఉంటుందట. చూడండి, ఎప్పుడు శరీరం నుండి ఈ జీవుడు బయటికి వెళ్ళేటప్పుడు, మనకు మరణం సంభవించినప్పుడు ఎవరికి తెలుసండి? స్వామి మీకు తెలుసా? ఇది ఎవరికి తెలుస్తుంది? ఇది చనిపోయిన వాడికి మాత్రమే తెలుస్తుంది. మరి ఇది ఉన్నదని ఎట్లా తెలుసు అంటే అదే మహర్షుల యొక్క అనుభవం. వాళ్ళ అనుభవాన్ని మనకి శాస్త్రంలో చెప్పి చూపించారు. అట్లాగే మరి భగవద్గీతను ఆశ్రయిస్తే భగవద్గీత కించిదధీత, భగవద్గీతని కొద్దిగా అధీత నీవు అధ్యయనం చేసిన చాలు అన్నారు. అంటే జీవితంలో భగవద్గీతను రోజు నీవు చదవలేకపోయినా కనీసం ఆ భగవద్గీత యొక్క జ్ఞానాన్ని నీవు ఒక్కసారి నీ జీవితంలో ప్రాతకాలమో సాయంకాలమో మధ్యాహ్నమో పడుకున్న సమయంలోనో ఆ గీతా జ్ఞానాన్ని ఒక్కసారి నీవు స్మరిస్తే మనలో అజ్ఞానం నశిస్తుందని చెప్పారు. కించిదపి, కించిత్ సమయం అనమాట. ఇవినే సమయం కించిత్ అంటే ఒక్క 10 నిమిషాలైనా, ఒక 5 నిమిషాలైనా నువ్వు ఆలోచించాలి. నీ జీవితమే మారిపోతుందని అన్నారు.